ఏమంటారు రామప్ప వీడియో అయితే చూసారు కదా. సో ఎట్లుందో కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియో కూడా ఎట్లుందో కింద అనేది కామెంట్ లో చెప్పండి. సో చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా హరీష్ మూడిదా గారిని కలవడం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. ప్రజెంట్ అయితే మన శివరాత్రి రోజు గన్పూర్ మండలంలోని కాకతీయ కళాక్షేత్రంలోని గణపురం కోటగుళ్ళకి వచ్చేసి చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒకటే క్లాస్ 6th నుంచి 9th వరకు. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వికాస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ హరీష్ బ్రో. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే మన శివరాత్రి రోజు మనం అయితే మన కోటగుళ్ళు అంటే మా దగ్గర ఉన్న విలేజ్ పక్కన గన్పూర్ ఉంటుంది అన్నట్టు. గన్పూర్ దగ్గర ఉన్న కోటగుళ్ళు చాలా ఏమంటారు కాకతీయ రాజులు పరిపాలించినప్పుడు ఇక్కడ టెంపుల్ అనేది నిర్మించబడింది అన్నట్టు. ఎప్పటి నుంచో ఇక్కడ ఉత్సవాలు అంటే ఇదేంది శివరాత్రి ఉత్సవాలు జాగారాలు జరుగుతారు. సో వీడు అయితే మా మోడల్ స్కూల్ నా 6th 7th 8th వరకు క్లాస్. కాకపోతే ఇప్పటికీ వీళ్ళ 10th బ్యాచ్ లో నేను ఉంటా అన్నట్టు. 10th బ్యాచ్ లో యాడ్ చేసారు అన్నట్టు. అట్లా ఉంటుంది మనం వీళ్ళతో అన్నట్టు. ఎక్కువ ట్యాగ్ అంతా వీళ్ళతోటే ఉంటుంది అన్నట్టు, మా ఫ్రెండ్స్ తోటి ఇక్కడ గన్పూర్ ఉన్న వాళ్ళతో. సో వీళ్ళని ఒక్కొక్కరిని పరిచయం చేపిస్తా. కాకపోతే ఇక్కడికైతే మా వాళ్ళు కొంతమంది వచ్చారు ఆల్రెడీ. ఇద్దరు వికాస్, రాచర్ల నవీన్ అండ్ గోల శంకర్. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. మా వాళ్ళతోటి చాలా రోజులు అవుతుంది వీళ్ళని కలవక. ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నేను కలవక? 9-10 years అవుతుంది. 9-10 years అవుతుందా? 19 years అవుతున్నారా? అవునరా. సో అంతే అనుకోర్రి. ఒక 6-7 అట్లా వేసుకోర్రి. సో మనం 6th 7th ఉన్నప్పుడు అప్పుడు తర్వాత మళ్ళీ కలవాలి వీళ్ళను. అంటే కొందరిని రీసెంట్ కలిసేది. సో వీనైతే మనం అప్పటికి ఆల్మోస్ట్ మనం ఏంటంటే అప్పుడు ఎప్పుడో కలిసిన. సో మళ్ళీ ఇప్పుడు కలిసిన. చాలా చేంజ్ అయిపోయాడు మనోడు. చెంపలు బాగా పెంచిండు. సో చూద్దాం ఒకసారి మనతో మాట్లాడిద్దాం. సో చెప్పేసి వాళ్ళకి ఏమైనా ఉంటాయి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శంకర్. మా ఫ్రెండ్ హరీష్ వర్మ. చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఒకటే క్లాస్ 6th నుంచి 9th వరకు. చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజు మా గన్పూర్ మండలంలోని కాకతీయ కళాక్షేత్రంలోని గణపురం కోటగుళ్ళకి వచ్చేసినాం. మా ఫ్రెండ్స్ ఈ రోజు మన కోటగులో అకేషన్స్ జరుగుతున్నాయి, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. అలాగే అనుకోకుండా వచ్చిన మా ఫ్రెండ్స్ 10th ఫ్రెండ్ హరీష్ వర్మ కలిసినాం. దాంతో పాటు సంతోషంతో ఉన్నాం. మరిన్ని విషయాలు మా ఫ్రెండ్స్ షేర్ చేసుకుంటున్నాం. కాబట్టి చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఒక 20-25 మెంబర్స్ ఉన్నారు. ఆల్మోస్ట్ ఒక 4 మెంబర్స్ కలిసినాం ఇప్పటి వరకు. ముందున్న ఒక అకేషన్. ఆ రోజు అందరు మా ఫ్రెండ్స్ అందరూ చూపెడతాం. ఇంకొకటి ఏంటంటే ఏం అకేషన్ అంటే అది కూడా ఇప్పుడు చెప్తాం. మా ఫ్రెండ్ గారి వాళ్ళ చెల్లపిల్లి ఉంది. అప్పుడు కూడా మనం అయితే బ్లాగ్ అయితే మొత్తం రికార్డ్ చేద్దాం. ఎందుకంటే అప్పుడు చాలా అందరినీ కలిసినట్టు ఉంటది. ప్లస్ కొంచెం మా వాళ్ళు అందరూ వస్తారు అన్నట్టు. దగ్గర 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉంటారు. 40 మెంబర్స్ ఉంటాం. సో వాళ్ళందరినీ అయితే ఒకసారి కలిసేసి మనము వాళ్ళతోటి ఫన్నీ మూమెంట్స్ ఉంటాయి అన్నట్టు. పెళ్లి అంటే ఎట్లుంటది రచ్చరచ్చగా. అట్లాంటి వైబ్స్ ఉంటాయి కాబట్టి అప్పుడు అందరినీ ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేసి చాలా రోజుల తర్వాత వాళ్ళు ఏం చెప్తారు ఏంది అందరినీ పరిచయం చేపిస్తాం మీకు. సో అప్పటి వరకు స్టే ట్యూన్ గైస్. సో ఈ వీడియో అంటే మొత్తం ఇప్పుడు రామప్ప మన ముందైతే మన రామప్ప వీడియో చూసి ఉంటారు ఆల్రెడీ. ఇదైతే నెక్స్ట్ కోటగుళ్ళు వీడియో అన్నట్టు. సో మనతో ఒకసారి ఆల్రెడీ వాళ్ళతో కూడా మాట్లాడిద్దాం. సో ఒక్క నిమిషం. సరేనా మీరు అట్లేదు రారా అంతే. ఏంటంటే మా వాడు రాచర్ల నవీన్ అంతేనా. సో రాచర్ల నవీన్. సో మ్యాటర్ ఏంటంటే మా వాడు రాచర్ల నవీనే ఇక్కడ గన్పూర్ లో వీళ్ళకి ఆల్రెడీ 2 ఏమున్నారా? అర్థం కాలే. ఒకటే ఉంది షాప్. సో ఒకటి బిర్యానీ షాప్ అనేది మనలో ఎప్పటి నుంచో ఉంది. అప్పుడు మేము చదువుకున్నప్పటి నుంచి 6th నుంచి ఆల్మోస్ట్ 6th నుంచి ఉండొచ్చు. కాకపోతే నాకు ఎక్కువ 6th లో పరిచయం అయింది కాబట్టి 6th నుంచి ఉండదు అన్నట్టు. సో వీడు రాచర్ల నవీన్. సో దిస్ ఈజ్ వికాస్, పాలకుర్తి వికాస్. సో వీళ్ళతో ఒకసారి మాట్లాడిద్దాం. వీళ్ళిద్దరితో ఒకసారి మాట్లాడిద్దా. చాలా రోజులు అవుతుంది కదా. సరే మాట్లాడరా.
పట్టుకోయి మాట్లాడరా. సో చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మా హరీష్ మూడిదా గారిని కలవడం. ఆల్మోస్ట్ ఒక 10 years తర్వాత చాలా ఆనందంగా ఉందని చెప్పాలి. చాలా గ్యాప్ తర్వాత మేము కలిసాము. సో నన్ను యూజర్తో మాట కూడా తెలియ అన్నట్టు అంత ఆనందంలో మునిగిపోయాడు. చాలా గ్యాప్ వచ్చింది మా ఇద్దరి మధ్య. అలాగే వికాస్ గాని కూడా ఒకసారి వికాస్ గాని వికాస్ గాని ఎందుకురా సిగ్గుపడతాను కదా. సో వికాస్ అయితే సిగ్గుపడతాను. సో కొంచెం వికాస్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కింద కామెంట్ లో చెప్పండి. సో వికాస్ మాట్లాడరా ఏం కాదు మనోళ్ళే సబ్స్క్రైబ్ అని చేయని చెప్పారు. హై ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి, అందరూ ఫాలో కూడా చేయండి. సో కొంచెం కొందరు ఉంటారు కదా ఎట్లా అంటే మా ఫ్రెండ్స్ ఎవరి ఫ్రెండ్స్ అయినా కూడా కొంచెం ఎట్లా అంటే కొంచెం సై పర్సన్స్ అనేది వాళ్ళు ఉంటారు. కెమెరా ముందుకు వచ్చి మాట్లాడాలంటే కొంచెం ఫస్ట్ టైం సిగ్గు అనిపిస్తుంది అన్నట్టు. మళ్ళీ వీడు ఏడు ట్రోల్ చేస్తున్నాను అలా అదే బయట అవుతాను. సో అట్లా ఏం ట్రోల్ చేయను అంటే ఫన్నీ మూమెంట్ కాబట్టి కొంచెం మాట్లాడేది. అప్పుడు మా వాళ్ళది ఇప్పుడు ఇందాక పరిచయం చూపించాక వాళ్ళ చెల్ల పెళ్లి ఉంది ముందు ఆ వీడియోలలో కూడా వాడిని కూడా హైలైట్ చేసుకుంటా అప్పుడు కూడా మనం అందరితో మాట్లాడదాం. సో ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కెమెరామెన్ వచ్చేసి గోదా శంకర్. కానీ అప్పుడు మూమెంట్స్ బాగుండే రియల్ చెప్పాలంటే ఎట్లా అంటే చైల్డ్హుడ్ అందరూ ఉండే కదా మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది. అప్పుడు మేము ఈ అడిదిపి సో అప్పుడు మేము ఏంటంటే ఈ టెంపుల్ ఉంది ఈ టెంపుల్ ఆడుతుంది కదా. సో ఇది వచ్చేసి మన ఎక్కడ అంటే చెప్పారు అయినాక గన్పూర్ కోటగుళ్ళు సేమ్ ఎట్లా అంటే రామప్ప లెక్కనే ఉంటది. ఏది ఇక్కడ ముందు చూసుకున్నట్లయితే మనం ఇక్కడ సేమ్ శిల్పకళ ఇది ఉంటుంది మొత్తం స్ట్రక్చర్ అంతా కొంచెం సిమిలర్ గా రామప్ప లెక్కనే కనబడుతుంది. సో ఇది పక్కన సైడ్ సో ఈ 3 కనబడుతున్నాయి ఇవన్నీ గుళ్ళు అన్నట్టు వేరే ఒకప్పుడు వేరే దాని హిస్టరీ ఉండే క్లారిటీగా. కాకపోతే అవన్నీ దొంగలిచ్చారు అందరూ కానీ మనకి ఇంకా క్లారిటీ మనకైతే మొత్తం తెలియదు. సో ప్రజెంట్ అయితే ఇక మేము ఇక్కడ ఫోటోలు అయితే దిగుతున్నాం. నెక్స్ట్ ఈ ఫుల్ వీడియో అయితే మనం తొందరగా అప్లోడ్ చేద్దాం. ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందే చూసినట్లయితే మనం కొంచెం ఏమంటారు రామప్ప వీడియో అయితే చూసారు కదా. సో ఎట్లుందో కామెంట్ లో చెప్పండి. సో ఈ వీడియో కూడా ఎట్లుందో కింద అనేది కామెంట్ లో చెప్పండి. సో లోపలికి కూడా అంతా అయితే నేను చూపెడతాను. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. గట్టిమేళం ఉండవయ్యా, గట్టిమేళం ఉండవయ్యా, గట్టిమేళం నా తలకాయ కొట్టుకున్నా లాభం లేదు. మాంగళ్యం దంతునానేన లోకరక్షణ హేతున కంఠే బధ్నామి శుభగే సంజీవ శరదాం శతం. మాంగళ్యధారణ ముహూర్త శుభ ముహూర్తోస్తు. శుభముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత అనుకూలత శుభేకాదశ స్థాన ఫలాభాప్తిరస్తు. ఇదంతా టెంపుల్ మీద ఫోటో దిగడానికి చాలా మంది చూసారు కదా. సేమ్ రామప్ప టెంపుల్ లెక్కనే ఉంటది ఆ ఫోటో కోటగుళ్ళు. കരിമിഴിയുള്ള കളവാണി കൂന്തല് കണ്ട